యూస్ఫుల్ కుకింగ్ టిప్స్ అండి. కుకింగ్ ఈజీ చేయడానికి మనకి కొన్ని ఉపయోగపడేటువంటి టిప్స్ అనమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి, యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ వీక్ నేను గమనించింది ఏంటంటే జీరా రైస్లో మనకి జస్ట్ ఒక చెంచా ఆవు నెయ్యి తీసుకొని 2 రకాల జీరాలు ఉంటాయి. సాజీరా, మామూలు జీరా, రెండు కూడా ఒక అర చెంచా చప్పున తీసుకొని, పావు చెంచా ఉప్పు తీసుకొని, కొద్దిగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ జీలకర్ర వేసేయడం, 2 పచ్చిమిర్చి సన్నగా సిజర్తో తరిగిన వేసి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, జీలకర్ర మాత్రమే ఉంటుంది, నెయ్యితో ఉన్నటువంటి అన్నం చాలా బాగుంటుందన్నమాట. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్గా ఇంకా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ ఏమీ వేయక్కర్లా, సింపుల్ జీరా రైస్. దానికి టేస్ట్ ఎలివేటర్ కొద్దిగా కొత్తిమీర ఉంటే బాగుంటుంది. 2 నిమిషాల లోపల అయిపోతుంది. వేడి అన్నం ఉంటే 1 నిమిషం టైమర్ పెట్టుకుంటే అయిపోయే ఒక మంచి రెసిపీ ఏదన్నా ఉంది అంటే జీరా రైస్. అయితే ఈ జీరా రైస్ని మనం కొద్దిగా మన ఇంట్లో రెడీగా ఉంటే 1 కప్పు పచ్చి బఠానీలు కూడా వేసేసి చేసుకుంటే బఠానీలు తొందరగా వేగిపోతాయి. పచ్చి బఠానీలు మనం టైమర్ పెట్టుకుంటే నిమిషం లోపలే హై టెంపరేచర్లో 1 నిమిషంలో అయిపోయే రెసిపీ ఏదన్నా ఉంది అంటే జీరా రైస్ చాలా టేస్ట్ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఓకేనా? ఇది ఒక రెసిపీ. రెండోది ఇంకొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే మనం క్యాప్సికమ్ అనేది చాలా తొందరగా ఉడికిపోయే ఒక వెజిటబుల్ అనమాట. ఎప్పుడైనా ఫాస్ట్గా కుక్ చేయాలనిపించినప్పుడు, తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు కూరగాయలు మనం క్యాప్సికమ్ని పెద్ద ముక్కలుగా కట్ చేసినా, సన్నగా తరిగినా కూడా ఒకేలాగా అది వేగంగా మనకి ఉడికిపోతుంది. ఏమీ లేదండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసి, అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని, దాంట్లో 2 చెంచాలు మీరు శనగపిండి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అప్పటికప్పుడు 1 నిమిషంలో అయిపోయే రెసిపీలో క్యాప్సికమ్ కర్రీ టేస్ట్ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు మీడియం సైజ్ ఆలుగడ్డల్ని హై టెంపరేచర్లో లేదా ప్రీ హీటింగ్ చేసేసి టవాని కొంచెం 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుతూ కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్న సింపుల్ రెసిపీ ఆలూ కర్రీ రెడీ అయిపోతుంది కదా. ఇక్కడ ఇంకొక విషయం, 4th యూస్ఫుల్ టిప్ ఏంటంటే ఎవరైతే జర్నీస్లో వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఏదన్నా మంచి రెసిపీ కావాలంటే ఇదే పొటాటో ఫ్రై ఎలా చేశారో అలా చేసి, దాంట్లో కొద్దిగా సన్నగా తరిగినటువంటి వెల్లుల్లిపాయలు వేసి, 1 పావు చెంచా మెంతిపిండి, 1 చెంచా ఆవపిండి, 1 చెంచా కారం, పావు చెంచా ఉప్పు వేసుకొని అది మనకి ఒక 48 అవర్స్ వరకు నిలవ ఉంటుంది. కానీ ఆలుగడ్డలు బాగా ఫ్రై అవ్వాలి చూడండి. కంటామినేషన్ లేకపోతే ఇది ఆలుగడ్డ పచ్చడి అనమాట. అప్పటికప్పుడు పొటాటో పికిల్ అనమాట. చాలా బాగా అయిపోతుంది. ఇంకొక విషయం, 5th or 6th యూస్ఫుల్ టిప్ అనుకోండి. 1 నిమిషంలో అయిపోయే పచ్చడి ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు మనకి పొట్టు తీసేసినటువంటి గార్లిక్ అంటే పీల్డ్ గార్లిక్ ఇన్స్టెంట్గా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. సన్నగా తరిగేసి ఫాస్ట్గా బ్లెండర్లో తీసుకొని దాంట్లో 1 పావు చెంచా ఉప్పుకి, 1 చెంచా కారము లేదా 1 పావు చెంచా మెంతిపిండి, 1 చెంచా ఆవాల పిండి, ఈ 2 మెంతిపిండి, ఆవాల పిండి మనం రెడీగా కిచెన్లో ఎప్పుడు పెట్టుకుంటే ఇన్స్టెంట్ గార్లిక్ పికిల్ 1 నిమిషంలో మీకు రెడీ అయిపోతుంది. అలా 1 నిమిషంలో అయిపోయే రెసిపీస్ గురించి చెప్తున్నాను. ఇంకొక టిప్ ఏంటంటే ప్రతిరోజు తాలింపేసి ఇల్లంతా ఘాటుమయం చేయకుండా ఒక్కసారి తాలింపు గింజలను చేసేసుకొని చక్కగా 15 రోజులకి సరిపడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కంటామినేషన్ లేకుండా పెట్టుకుంటే తాలింపు అనేది పెరుగులో కానీ పప్పులో కానీ అప్పటికప్పుడు రోజు శ్రమ పడకుండా చేసేసుకోవచ్చు. ఇది కూడా 1 మినిట్లో అయిపోయే ఒక యూస్ఫుల్ టిప్. ఆ తర్వాత పల్లీలు ఏముందండి, ఒక్కసారి మనం బాయిల్ చేసి పెట్టుకుంటే కొంచెం ప్రెషర్ కుక్కర్లో కానీ ఎలక్ట్రిక్ కుక్కర్లో కానీ మనం కనుక బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి ఈ ఉడికించిన పల్లీలతో చాట్ అనేది 1 నిమిషంలో చేసేసుకోవచ్చు. అది హెల్దీ అండ్ టేస్టీ కూడా. మన దగ్గర ఒక స్టీమింగ్ వెజల్ ఉంటే, ఆవిరికి ఉడికించే వెజల్, చక్కగా ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి స్టీమింగ్ వెజల్స్, చాలా బెనిఫిషియల్ అనమాట. దంపుడు అటుకుల్ని జస్ట్ ఏం లేదండి, ఒక్కసారి తడిపి స్టీమింగ్ వెజల్ మీద మీరు పెట్టేస్తే ఆవిరికి ఉడికించినటువంటి ఈ ఉప్మా రవ్వ కానీ ఈ యొక్క దంపుడు అటుకులు కానీ చాలా టేస్టీగా ఉంటాయి మనం విడిగా వండిన దానికన్నా కూడా. అది కూడా యూస్ఫుల్ టిప్లో 1 నిమిషంలో అయిపోయి మంచి రెసిపీ అంటే అటుకులు ఉప్మా కానీ మనకి బొంబాయి రవ్వ ఉప్మా కానీ స్టీమ్కి ఆవిరికి ఉడికిన దానికి చాలా ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ తర్వాత స్టీమర్లోనే మనం ఆలుగడ్డ కానీ ఇలా స్వీట్ పొటాటో కానీ ఇంకా 2 రకాల కూరగాయలు, క్యారెట్ కానీ 2 వెజల్స్ మనం స్టీమ్ వెజల్లో కొనుక్కుంటే పైన ఒక దాంట్లో కింద ఒక దాంట్లో ఆవిరికి కనుక ఉడికించుకుంటే కూర అనేది తొందరగా మనం వండేసుకోవచ్చు. చాలా షార్ట్ టైంలో ఆల్రెడీ కూరగాయలు ఉడికిచ్చేస్తాం కాబట్టి 1 నిమిషం పాటు మగ్గించినా కూడా కొన్ని కూరగాయలు తొందరగా మనకి కుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత మీకు తెలిసిన విషయమే కదా, రెగ్యులర్గా మనం వంటలో వండుకునేటువంటి పచ్చిమిర్చి తీసుకొని 1 కప్పు శనగపిండిలో పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం ఇడ్లీ సోడా వేసుకొని బాగా బీట్ చేస్తే కనుక శనగపిండి
ప్లఫీగా వస్తుంది. అప్పుడు బేకింగ్ సోడా ఎక్కువగా అవసరం పడదు. 2 పచ్చిమిర్చిని అలా డిప్ చేసి వేసుకుంటే బజ్జీ మిర్చి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఇలా ఒక్క నిమిషంలో అయిపోయే రెసిపీస్ కానీ కొన్ని మనం దగ్గర పెట్టుకుంటే ఎమర్జెన్సీలో మనకి బాగా ఉపయోగపడతాయి. ఆనియన్‌తో చేసినటువంటి శాండ్విచ్ కానీ, ఆనియన్ పరాటా కానీ, ఆనియన్ రిలేటెడ్‌గా ఏదైనా కూడా ఉల్లిపాయ కూర కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ సమోసాని ఎవరైతే ఇష్టపడతారో సేమ్ అలాగే ఉంటాయన్నమాట ఆనియన్ శాండ్విచ్ కూడా. దాన్నేమీ లేదండి, బాగా ఆనియన్స్‌ని స్లైసర్ తీసుకొని బాగా ఫాస్ట్‌గా తరిగేస్తే చేత్తో కట్ చేసిన దానికన్నా కూడా స్లైసర్‌లో థిన్‌గా బాగా కట్ అవుతాయి కాబట్టి ఫాస్ట్‌గా వేగిపోతుంది. దాన్ని మనం ఒక నైట్ మిగిలిపోయిన చపాతీలో కానీ, లేదంటే అప్పటికప్పుడు 2 బ్రెడ్స్‌లో కానీ పెట్టుకొని ఒక్క నిమిషం పాటు టవ్వా మీద అటు ఇటు తిప్పేస్తే ఆనియన్ శాండ్విచ్ మనకి రెడీ అయిపోతుంది. అలా ఒక్క నిమిషంలో టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీలు ఆనియన్ శాండ్విచ్‌ని కూడా మనం పెట్టొచ్చు. ఆ తర్వాత గ్రీన్ పీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. వాటిని ఒక్కసారి వేపేసి సార్ట్ చేసుకొని గ్రీన్ పీస్‌ని మనం మిక్సీ పట్టేసుకుంటే ఆ పేస్ట్ మనకి ఒక్క పరాటా, గ్రీన్ పీస్ పరాటా కానీ, గ్రీన్ పీస్ శాండ్విచ్, ఇంకా సింప్లిఫైడ్ పరాటా మనకు టైం పడుతుంది కాబట్టి శాండ్విచ్ స్టఫింగ్‌గా కూడా గ్రీన్ పీస్ శాండ్విచ్ అనేది చాలా బావుంటుంది. ఆ తర్వాత కర్డ్ శాండ్విచ్ గురించి మీరు వినే ఉంటారు కదా! చీజ్ లేకపోయినా, బటర్ లేకపోయినా మన ఇంట్లో ఇది ఏమి యాడ్ చేయకపోయినా ఆర్టిఫిషియల్ థింగ్స్ మనకి ఒక మంచి కర్డ్ ఉంటే దాన్ని ఏం లేదండి, ఒక్కసారి బ్రెడ్ మీద అప్లై చేసేసి కొంచెం మనం అదే కర్డ్‌లో కొద్దిగా క్యారెట్ తురిమేసి మనం వేసుకొని కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసి ఒక్క నిమిషంలో మనం టవ్వా మీద అటు ఇటు వేపేసుకొని తింటే అత్యద్భుతంగా ఉంటుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా కర్డ్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే శాండ్విచ్‌లో, అదే కదా 1 మినిట్ కుకింగ్‌లో కర్డ్ శాండ్విచ్ కూడా టేస్టీ రెసిపీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, పూర్వకాలం మనం అన్ని పచ్చళ్ళు పెట్టడానికి నానా హైరాణ పడ్డాం. పెద్ద గ్రూప్స్‌తో అంతమంది హెల్ప్‌తో మనకప్పుడు కుదరాలి కదా! ఎక్కువ మంది లేనప్పుడు, మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు, లేకపోతే మనం ఈజీగా అయిపోవడానికి కూడా రోటి పచ్చళ్ళు ఎలా పెట్టుకుంటామో పెద్ద పెద్ద పచ్చళ్ళు కూడా మీరు మినిమల్ దాంట్లో ట్రై చేయొచ్చు. ఒక్క మామిడికాయతో, కొద్దిగా 5 ఉసిరికాయలతో, లేదా ఆ సీజన్ దొరికే 4, 5 టమాటాలతో ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు మీరు నిలవ పచ్చడిని పెట్టుకుంటే ఆ రెసిపీ అనేది, పచ్చళ్ళనేవి లాంగర్ డ్యూరేషన్ కన్నా కూడా 4, 5 రోజులు, 5, 6 రోజుల్లోనే చాలా రుచిగా ఉంటాయి. అవి ఒక్కొక్కసారి మనం వేస్ట్ చేసి పారేయకుండా ఎంత అవసరమో అంత కుక్ చేసుకొని మనం ఇన్‌స్టంట్‌గా రోటి పచ్చళ్ళలాగా నిలవ పచ్చళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా మన ఆవకాయ పప్పు ఛానల్ మీకు ఆల్రెడీ చూపించేసింది. అయితే ఇవన్నీ కూడా మీరు యుటిలైజ్ చేసుకోండి. ఓకే. ఆ తర్వాత ఈ బేల్ అనేది ఉంటుంది కదా! నార్త్‌లో అయితే చాలా ఫేమస్ అండి. ఎందుకో తెలీదు మనకి. ఇది చాలామంది ఇష్టపడతారు. ఈ సుస్లా అంటాం చూడండి. ఇది కూడా చాలా బావుంటుంది. తొందరగా అయిపోతుంది. ఏమీ లేదండి, స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసి వేపేసుకొని 2 పచ్చిమిర్చి యాడ్ చేసి, ఒక్క టమాటా మీరు యాడ్ చేసుకొని అందులో ఒక కప్ అంటే ఒక బౌల్ నిండా మురమురాలు తీసుకొని ఒక్కసారి తడిపి దాని మీద వేసి మూత పెట్టేయడమే. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సింపుల్‌గా 2 మిర్చి బజ్జీ చేసేసుకొని దీన్ని సుస్లా అంటాము. సుస్లా అని కర్ణాటక ఫేమస్ ఫుడ్ అనమాట. రాయలసీమ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. ఉగ్గాని అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే కొంచెం పుట్నాల పొడి కానీ, లేదా శనగపిండి కానీ ఉగ్గాని చేసినప్పుడు వేసుకుంటే ఇంకా కూడా కాంబినేషన్ అదిరిపోతుంది. అలా మనకి ఏమీ లేదండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో కూడా టేస్టీ రెసిపీస్ 1 మినిట్‌లో అయిపోయే కొన్ని యూస్‌ఫుల్ కుకింగ్ టిప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆ తర్వాత మనం పెరుగు పచ్చళ్ళు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం చాలా రకాల పెరుగు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. ఒక్కటంటే ఒక పచ్చి అరటికాయ తీసుకొని దాన్ని ఒక్క నిమిషం పాటు వేడి నీళ్ళలో ఉడికించి దాన్ని చేత్తో మ్యాష్ చేసేసి కొద్దిగా మనం పోపు పెట్టుకొని తాలింపేసుకుంటే అరటికాయ పెరుగు పచ్చడి ఇట్టే అయిపోతుంది. కొంచెం మనం ఒక ముద్ద అన్నంలో అరటికాయ పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాగే పెరుగు పచ్చళ్ళన్నీ కూడా బెండకాయ పెరుగు పచ్చడి కానీ, మనం క్యాప్సికమ్ పెరుగు పచ్చడి కానీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లిపాయని మనం పొరలుగా విడదీసి పెద్ద పెద్ద పొరలుగా కట్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు పొరలుగా విడదీసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు మీడియం సైజ్ కట్ చేసుకొని, ఒక్క టమాటా గింజలు తీసేసి మీడియం సైజ్‌గా మనం కట్ చేసుకొని, ఇవండి లోకల్ టమాటాలు కాదు, కొంచెం హైబ్రిడ్ టమాటాలు అయితే మనకి గింజలు తీసేసినా మనకి కరెక్ట్‌గా వస్తుందనమాట. ఏమీ లేదు, ఒక కప్పు పెరుగు వేసేసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. దహీ సబ్జీ కర్రీ అనమాట. ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. అన్నం కడుపు నిండా మనం తినేయచ్చు ఆ రోజు. ఇలా మనము ఒక్క నిమిషంలో అయిపోయే చాలా తేలికైన వంటలు ఏమన్నా ఉంటే మనకు మనమే ట్రై చేసుకుంటూ ఉండాలి. దానికోసం ఒక్కసారి మనం ప్లాన్ గీసుకొని 30 డేస్ వరకు సరిపడా ఒక్కసారి రాసేసుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒక్కసారి స్టోర్ రూమ్‌లో పెట్టుకుంటే మధ్య మధ్యలో ఇంగ్రీడియంట్స్ అయిపోయిన
బాధ మనకి ఉండదన్నమాట. నెలంతా కూడా హాయిగా తినొచ్చు. దానికి డబ్బులు కాదండి కావాల్సింది, క్లెవర్ మైండ్ అండి. అదైతే నాకు అర్థమైంది. తర్వాత టీచా మీ అందరికీ తెలుసు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుంటాం మనం. ఏమీ లేదండి, ఇది నార్త్లో చాలా ఫేమస్ అయిపోయింది. 4 అంటే 4 పచ్చిమిర్చి ఒక్కసారి వేపుకొని, వేయించిన పల్లీలు కానీ వేయించి కాజు ఎప్పుడు మీ కిచెన్లో పెట్టుకోండి. 2 చెంచాలు వేయించిన పల్లీలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కొద్దిగంటే కొద్దిగా మామిడికాయ కానీ చింతపండు కానీ కొద్దిగా వేసుకొని దంచేసుకుంటే అది ఏం లేదండి, చపాతీతో చాలా బాగుంటుంది తీచా అనేది. తర్వాత ఒక్కటంటే ఒక ఈ మామిడికాయ సీజన్ కాబట్టి తురిమిన మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. 1 కప్పు క్యారెట్కిను 1 కప్పు తురిమిన మామిడికాయ వేసేసుకొని పసుపు, ఉప్పు, మనం కారము, మెంతిపిండి, ఇంగువ, కొద్దిగా మనం ఆవపిండి అన్నీ ఈక్వల్ రేషియోస్లో వేసుకొని తాలింపు పెట్టుకుంటే తురుము మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ నెల నేను చాలా శాండ్విచెస్ మీకు చూపించాను ఇన్స్టెంట్గా అయిపోవడానికి. ఒక్కసారి యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే శాండ్విచెస్లో మనం బటర్ కానీ చీజ్ కానీ ఏమీ అక్కర్లేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్ కర్రీ, క్యాప్సికమ్ కర్రీ, ఆలుగడ్డ కూర, క్యాబేజ్ కూర, క్యారెట్ కూర, ఇలా ఏదైనా కర్రీ చేసి కూడా పిల్లలు క్యారేజ్ బాక్స్లో టక్కున పెట్టేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తినేది ఏదన్నా ఉందంటే అది శాండ్విచ్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మనము హలో తర్వాత ఏంటంటే ఈ యొక్క సలాడ్స్ అండి. రా సలాడ్స్ అనేవి అలవాటు చేసుకోవాలంటే కొద్దిగా స్టార్టింగ్లో కర్డ్ సలాడ్ లాగా చేసుకుంటే పెరుగు వల్ల మనకి తినాలనిపిస్తుంది. కర్డ్ సలాడ్ అనేది గట్ని చాలా క్లీన్గా ఉంచుతుంది. బెస్ట్ ప్రోబయాటిక్ కదా పెరుగు అనేది. గట్ శుభ్రంగా ఉంటేనే కదా మనం ఎన్ని రెసిపీస్ అన్నా తినగలం. సరే, ప్రతిరోజు గట్ డిటాక్సిఫికేషన్కి ఒక మునగాకు జ్యూస్ తీసుకుంటూ పెరుగులో ఉన్నటువంటి ఈ యొక్క చక్కటి అన్ని రకాల సలాడ్స్ లాగా మనం రోజు అది అలవాటు చేసుకుంటే, వెజిటబుల్ సలాడ్ అనేది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ కాబట్టి అది టాక్సిన్స్ నుంచి బాడీని దూరంగా ఉంచుతూ చక్కగా మనకి హెల్త్ అనేది ఇమ్యూనిటీ బూస్టప్ని చేస్తుంది. సో 1 నిమిషంలో అయిపోయే రెసిపీ కింద మనం వెజిటబుల్ సలాడ్ కూడా పెట్టుకుందాం. ఒక ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇంకా ఏంటండి, ఈ వీక్ అంతా కూడా మనం గమనిస్తే ఇన్స్టెంట్గా ఏమేం చేయొచ్చు అంటే నాకు ఎక్కువగా స్టీమ్ వెజిటబుల్స్ బాగా నచ్చుతున్నాయి. స్వీట్ కార్న్ ఎప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, ఈవినింగ్ స్నాక్ కింద స్టీమ్కి మనం ఆవిరి ఉడికించినటువంటి మొక్కజొన్న గింజలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత స్వీట్ పొటాటో అన్నీ సన్నగా తరిగేసి దాంట్లో కొంచెం ఆవిరికి ఉడికించుకుంటే 1 చెంచా నెయ్యి, 1 చెంచా బెల్లంతో స్వీట్ పొటాటో స్వీట్ కూడా మనం టేస్టీగా తినచ్చు. అప్పటికప్పుడు అయిపోతుందన్నమాట అది కూడా మనకి. తర్వాత ఆలు జీరా కర్రీ నేను చేశాను కదా, అది కూడా సింప్లిఫైడ్. ఏం లేదండి, 2 రకాల జీలకర్రలు రెగ్యులర్గా ఉండే ఆలుగడ్డ కూరలో వేసేయడమే. ఇంకొకటి టేస్ట్ బాగా ఉండేది ఏంటంటే పల్లీల పొడి, పుట్నాల పొడి. ఇవి 2 మన సౌత్ ఇండియన్ డిషెస్ చూసుకుంటే ఏం లేదండి, వేయించిన పుట్నాలు కానీ వేయించిన పల్లీలు కానీ విడిగా కొద్దిగా జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కొంచెం అంటే కొంచెం దాంట్లో ఎండు కొబ్బరి వేసి మిక్సీ పెట్టేసుకున్నాం అనుకోండి, పుట్నాల పొడితో అన్నం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, పుట్నాల పొడి, తర్వాత పల్లీల పొడి అన్నం కూడా బాగుంటుంది. కొబ్బరి పచ్చడితో చేసిన ఏ రెసిపీ అయినా అత్యద్భుతంగా ఉంటుంది. సో కొబ్బరి పచ్చడి కూడా చాలా సింపుల్ కదా. 4-5 కొబ్బరి ముక్కలు రెడీగా ఉంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో అయితే చక్కగా మనకి కొబ్బరి ముక్కలు రెడీగా దొరుకుతున్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకొని 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసేసి కొబ్బరి ముక్కల్ని లైట్గా వేపుకొని దాన్ని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. దాన్ని వేడివేడి అన్నంతో కొద్దిగా తింటే ఈ కొబ్బరి చట్నీని మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో కొబ్బరి రెసిపీ మనకి అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పుకుందాం మనం, ఇది మామిడి పండు సీజన్ అండి. ముఖ్యంగా మర్చిపోయాను, బంగినపల్లి మామిడి పండుని మనం మిక్సీ పట్టేసి కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా పంచదార వేసుకొని పూరీకి కాంబినేషన్గా లాస్ట్ ఇయర్ నేను చేశాను. ఇది మళ్ళీ అవకాశం ఉంటే చేసుకుందాం. అలా మనం పూరీకి కాంబినేషన్గా కొద్దిగా స్వీట్ మామిడికాయని కూడా, అదే మామిడికాయ జ్యూస్ని కొంచెం ఇలాచీ వేసి మనం స్వీట్గా మంచిగా పూరీతో మామిడికాయ పండు రసాన్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒక రెసిపీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత అటుకులు మనం కొంచెం ఫ్రై చేసేసుకొని ఈవినింగ్ టైంలో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అవి వేసుకొని స్నాక్ లాగా చేసేసుకోవచ్చు కదా. అది కూడా 1 నిమిషంలో అయిపోతుంది. ఇంకొకటి వంకాయ కూర అండి. సన్నగా తరిగిన ఫ్రెష్గా ఉన్నట్టు వంకాయలకి మనం ఏం లేదండి, కొత్తిమీర, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కారం వేయకుండా వండుకుంటే, ఇది దాన్ని ఏమంటారు, కొత్తిమీర కారం అంటారు.
వంకాయ కొత్తిమీర కారం, అది కూడా వేగంగా అయిపోతుంది. అయితే మామిడికాయ వంకాయ మీరు వినే ఉంటారు కదా, సన్నగా పొడవుగా తరిగినటువంటి వంకాయలకి కొద్దిగా మనం మామిడికాయ వేసుకుంటే, పచ్చి మామిడికాయ, అది కూడా మామిడికాయ వంకాయ కూర కూడా చాలా బాగుంటుంది. ఉడికిన మామిడికాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒక్క నిమిషంలో అయిపోతుంది. తర్వాత ఇలా మనం ఒక్క నిమిషంలో అయిపోయే రెసిపీస్ ఏంటి అని చూసుకుంటే చాలా రుచిగా మనకి ఐడియా వస్తుందనమాట. వెల్లుల్లిపాయ కారాన్ని దంచుకొని తాలింపు పెట్టుకున్నా మనకి బాగుంటుంది. ఎన్ని రుచులున్నా కూడా కొద్దిగా వేడి వేడి అన్నంలో వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే భలే ఉంటుంది కదా. అలాగే మన ఆంధ్ర విషయం చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా గోంగూర పచ్చడిని మర్చిపోయే వాళ్ళమైతే ఎవ్వరూ లేవండి. గోంగూరని ఏముందండి, ఫాస్ట్గా గిల్లేసి ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, ఆ తర్వాత పొద్దున లేసి ఒక్క నిమిషం సాపు వేపేసి దాన్ని పచ్చడి చేసుకొని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని వేడి వేడి అన్నంలో అబ్బబ్బబ్బా ఒక్క ముద్ద గోంగూర పచ్చడి తింటే అస్సలు అంతకన్నా టేస్ట్ రెసిపీ ఉందా చెప్పండి. ఎటు వెళ్తున్నాం మనం, అసలు ఇన్ని రుచులు మన ఆంధ్రాలో, మన సౌత్ ఇండియన్ ఫుడ్స్లో. అబ్బబ్బబ్బా. ఇంకపోతే టమాటా నువ్వుల పచ్చడి నచ్చని వాళ్ళు ఉన్నారా? రోటి పచ్చడి లేరనుకుంటా. వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, 5-6 టమాటాలతో వేయించుకున్న రోటి పచ్చడి ఉంటుంది చూడండి. టమాటా పచ్చడి కొంచెం పచ్చి ఉల్లిపాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది కూడా రోటి పచ్చళ్ళు మనం జీరో ఆయిల్ రెసిపీస్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. అది బాగుందా, మీకు నచ్చిందా? తర్వాత ఈ మధ్య నేను నేర్చుకున్న ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే, కాకరకాయల్లో ఉండేటువంటి సెపోనిన్స్ అండ్ టెర్పనాయిడ్స్ వల్ల చేదు అనేది వస్తుంది. అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని బాగా తగ్గిస్తుంది. సో ఏంటంటే, ప్రతిరోజు కాకరకాయ మన ఫుడ్లో ఉండేలాగా మనమే చూసుకోవాలి. ఈ కాకరకాయకి పసుపు, ఉప్పు బాగా పట్టించి ఒక 5-6 సార్లు బాగా కడిగేసి ఒక 5 నిమిషాల సేపు నానబెట్టి చేదంతా పోయాక పొట్టు తీయకుండా అలాగే వేపుకొని తినడానికి ట్రై చేయండి. బాగా చేదేమీ ఉండదు. ఉల్లికారం యాడ్ చేసుకున్నా, వెల్లుల్లిపాయ కారం యాడ్ చేసుకున్నా మీకు చేదు అస్సలు తెలియదు కాకరకాయ. అలా మన కాకరకాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలని కూడా మనం ఉపయోగించుకుందాం న్యూట్రిషన్ వాల్యూ కింద. సో ఇంకొకటి ఏంటంటే, పండ్లు కానీ కూరగాయలు కానీ పీల్స్ ఏదైతే పొట్టు ఉంటుందో అదంతా కూడా మనం మిక్సీ పట్టుకొని ఫేషియల్ వాటర్ కింద కానీ ఫేషియల్ ప్యాక్స్ కానీ మనం ఉపయోగించుకుంటే వేస్ట్ చేయకుండా ఫేస్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఒక్కటండి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కన్నా కూడా మనం తీసుకునే ఆహారం బట్టే, మనం తీసుకునే న్యూట్రిషన్ బట్టే మన యొక్క ఫిజికల్ అంటే మన హెయిర్ కానీ స్కిన్ కానీ గ్లోఫుల్గా ఉంటాయి. సో ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.